హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మొన్న ఎంగేజ్మెంట్ జరగనుండే మా కాలనీలో ఎంగేజ్మెంట్ అయింది ఈ పాపది. ఆ రోజు ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, ఫంక్షన్కి మేము అటెండ్ అయ్యాము, ఎలా జరిగింది ఏంటి అనేది వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్టైల్ అయితే నేనే వేసాను అనమాట. ఈ మధ్యన కొంచెం హెయిర్ స్టైల్ వేయడం కూడా నేర్చుకుంటున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు ఉండడం వల్ల హెయిర్ స్టైల్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంక ఈ విధంగా అయితే అమ్మాయిని ఫస్ట్ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మాయిని రెడీ చేసి అక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగిందండి ఎంగేజ్మెంట్, చాలా బాగా చేశారు. ఈ పాపది చూపిస్తాను. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చిన వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీళ్ళు ఇద్దరు వదిన మరదళ్ళండి. హాయ్ చెప్తున్నారు మీకు. పింక్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడేమో వాణి అనమాట. పక్కన ఎల్లో కలర్ శారీ కట్టుకున్న అక్క ఏమో రామంజక్క. ఇద్దరు వదిన మరదళ్ళు అవుతారనమాట. ఇక్కడ దుర్గాక్క కూడా వచ్చేసింది. ఇంకా అందరం కూడా ఈ విధంగా రెడీ అయ్యి హాయ్ చెప్తుంది దుర్గక్క మీకు. ఈ విధంగా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. ఫంక్షన్ హాల్లో ఈ విధంగా అయితే ఫస్ట్ ఎంట్రీ ఇస్తాం కదా, పెళ్లి కూతురుతోటి అమ్మాయితోటి తలా ఒక ఫ్రూట్ బుట్టలు ఉంటాయి కదా, అవి పట్టుకొని పూలదండలు, పూల బుట్టలు, పసుపు, కుంకుమ ఈ విధంగా అన్నీ పట్టుకొని వెల్కమ్ లాగా ఎంట్రీ ఇచ్చామన్నమాట. లోపలికి వెళ్ళామన్నమాట అందరం కలిసి. వీడియోగ్రాఫర్ ఎలా చెప్పాడో అలా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా నేను కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నాను. కేకే రెడ్డి ఫంక్షన్ హాల్ అండి. ఈ ఫంక్షన్ హాల్ మాకు కొంచెం లోకల్ ఏరియాలోనే ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు, దగ్గరలోనే ఉంటుంది. బాగుంటుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి ఇందులో, రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. ఈ విధంగా ఇలా రెడీ అయ్యామండి మేమందరం. ఈ విధంగా శారీస్ కట్టుకొని ఇలా తయారయ్యామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బాయి వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈలోపు ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఎస్ అని రాశారు చూడండి. ఇవి లెటర్స్ జర్మ్స్ తోటి రాశారనమాట. షుగర్ మీద జర్మ్స్, చాకో జర్మ్స్ ఉంటాయి కదా, ఆ జర్మ్స్ తోటి రాశారనమాట. బాగుంది. వీళ్ళు ఇలా చేస్తారంట అండి, ఆ షుగర్ తోటి ఇలా రాస్తారంట ఎంగేజ్మెంట్లో. ఇది పక్కాగా వాళ్ళు చేసుకుంటారంట. ఇక్కడ ఈ వదిన మరదలు చూస్తున్నారు కదా, ఒకటే హడావిడి అయిపోయింది వీళ్ళిద్దరిది. ఫుల్ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ భలే సరదాగా అయితే ఉంటుంది వీళ్ళదైతే. చూస్తూ ఇంకా వీడియో తీసుకున్నానే, బాగుంది, బాగా చేస్తున్నారు, చెయ్యండి అని చెప్పేసి ఇద్దరు కూడా హాయ్ చెప్తున్నారు. వదిన మరదలు చాలా బాగుంటారండి వీళ్ళు. ఎంగేజ్మెంట్లో సగం హడావిడి వీళ్ళదే ఉందన్నమాట. ఇంకా దుర్గక్క, నేను, ఇంకా రజిత అక్క, ఇంకా అందరం కూడా ఏమేం కావాలి ఏంటి అనేది చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ అయితే వెళ్ళాం కదండి. ఇంకా ఫస్ట్ వెళ్ళిన ఇక్కడ ఈ అమ్మాయి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని పాపను ఎత్తుకున్న అమ్మాయి వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ అత్త అనమాట. ఇప్పుడు ఇక్కడ హాయ్ చెప్తుంది కదా రామంజక్క, వాళ్ళ మరదలు, సొంత మరదలు. వీళ్ళు ఇలా ఫ్రెండ్లీగా ఉంటారు, సరదాగా ఉంటారు. ఇంకా పసుపు రాసి వేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఎవరెవరైతే వచ్చారో అందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి పసుపు బొట్టు ఇలా ఇచ్చారనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక 5 మెంబర్స్కి అట్లా ఇవ్వాలి అన్నట్టుగా చేశారనమాట. ఇంకా స్వాతి కూడా హాయ్ చెప్తుంది. స్వాతి కూడా వాణి అక్క వాళ్ళ సిస్టర్ అనమాట. వాణి అక్క అంటే పింక్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, తనండి. తను నా బెస్ట్ ఫ్రెండ్. నాకు దగ్గర 8 ఇయర్స్ నుంచి నాకు పరిచయం అనమాట. వాణి అక్క చాలా క్లోజ్గా ఉంటుంది, చాలా మంచిది. నన్ను ఎనీ టైము నా కష్టంలో కానివ్వండి, సుఖంలో కానివ్వండి నన్ను అర్థం చేసుకొని ప్రతి సిచ్యువేషన్లో నాకు సపోర్ట్గా ఉండి ఉన్న మనిషి ఎవరు అంటే నాకు వాణి అక్క అనమాట. ఎందుకంటే నాకు చాలా పర్సనల్గా తను చాలా క్లోజ్ అని చెప్పొచ్చు. నాకు అక్క చెల్లెలు లేనందుకు చాలా ఒక మంచి సిస్టర్ బాండింగ్ అయితే నేను ఆమెతోటి సిస్టర్ లాగా ట్రీట్ చేస్తాను. ఒక బాండింగ్ అయితే నాకు క్రియేట్ అయిపోయింది. ఇంకా నేను కూడా పసుపు రాసుకుంటూ ఉన్నాను. వాళ్ళ ఇళ్ళల్లో ఏం ఫంక్షన్లు జరిగినా సరే కంపల్సరీగా నన్ను తీసుకెళ్లకుండా అయితే వెళ్ళదు. కంపల్సరీగా నాకు ఫోన్ చేస్తుంది. ఎందుకు లేక, నేను ఎందుకు రావాలా వద్దా అంటే, లేదు రా నువ్వు కూడా అంటది. ఇక్కడ బొట్టు పెడుతుంది కదా, ఈవిడ రజితక్క అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ మదరు. ఇంకా రజితక్క అయితే ఎంత మంచిదంటే చాలా మంచిదండి. అమాయకురాలని చెప్పొచ్చు. అమాయకురాలంటే
అంటే మరీ సెన్సిటివ్గా మాట్లాడుతుంది, సెన్సిటివ్గా ఉంటుంది. అతి మంచి మనిషి అనమాట, మంచి మనిషి. గట్టిగా మాట్లాడడము, కోపడం అలాంటివి ఏమి ఉండదు. నిమ్మలంగా నిదానస్తురాలు, నిదానంగా మాట్లాడుతుంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా బాగా రిసీవ్ చేసుకొని ఫంక్షన్ అయితే విజయవంతం చేసిందనే చెప్పొచ్చండి. ఒక్కటే పాప ఆమెకి, ఇంకా అమ్మాయి మ్యారేజ్ అనమాట. మ్యారేజ్కి సంబంధించి ఈరోజు ఎంగేజ్మెంట్ అయింది. ఇక్కడ అమ్మ, మరదలు, మా అల్లుడు వీళ్ళందరూ వచ్చారు. హాయ్ చెప్తున్నాడు మా అల్లుడు కూడా. మంచి వాడు నేను మ్యాచింగ్ వేసుకున్నాం ఈరోజు అనుకోకుండా. వాడు రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు, నేను రెడ్ శారీ కట్టుకున్నాను. ఇద్దరం కూడా మ్యాచింగ్ వేసుకొని ఇంకా మంచి మంచి ఫొటోస్ దిగాంలేండి. మంచి టైం స్పెండ్ చేశాను. ఇంకా జనాలు అయితే అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళు ఇక్కడ హాయ్ చెప్తున్న వాళ్ళు రజతక్క వాళ్ళ అత్తగారి తరపున బంధువులంట. ఇంకా వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారండి, మంచిగా మాట్లాడుతున్నారు, హాయ్ చెప్తున్నారు. మీరు యూట్యూబ్లో కనపడతారంటే ఓకే అమ్మ తీయి వీడియో అంటున్నారు. ఇంక ఇక్కడ సైడు పెళ్లి కూతురు కూడా హాయ్ చెప్తుంది. వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి, ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, వాళ్ళు కూడా వచ్చారు ఫంక్షన్కి. వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా జనాలు అయితే అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట. ఇంకా మా మరదలు దుర్గక్క ఇలా కూర్చున్నారనమాట. నేను వీడియోస్ ఇవన్నీ కవర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు తరపున వాళ్ళు పెళ్లి కూతురు తరపున వాళ్ళకి బట్టలు పెడుతున్నారనమాట. ఈ విధంగా కూర్చోబెట్టి అమ్మాయి వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. తర్వాత అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు బట్టలు పెడుతున్నారనమాట. ఈ విధంగా బట్టలు పెట్టించుకున్న తర్వాత ఇంకా బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఇంకా ఒడి నింపుకోవడము, ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఇంకా ఈలోపు వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్ళారు. ఈలోపు మళ్ళీ ఫంక్షన్ హాల్ అంతా నిండిపోయింది. అప్పటికే ఇంకా అందరూ వచ్చేసారనమాట. ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మళ్ళీ వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ అందరు ఇలా కూర్చొని గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫంక్షన్ హాల్ అయితే నిండిపోయింది. ఇంకా రామన్ జక్క ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నీ చూస్తుంది. ఇక్కడ మా అంకుల్ అనమాట, అంజయ్ అంకుల్ మా గల్లీలోనే ఉంటారు. ఆ అంకుల్ కూడా వచ్చిండు. ఆ జయమ్మ అంటే అంజయ్ అంకుల్ ఇద్దరు వచ్చినారు. ఇంకా వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఇంతకుముందు బ్రహ్మకమలం పువ్వు పూసింది వీళ్ళింట్లోనండి, దీపావళి రోజు చూపించాను కదా, ఈ ఆంటీ వాళ్ళు అనమాట. ఇంక ఇక్కడ మా కాలనీ వాళ్ళే చాలామంది ఉన్నారు, కాలనీ వాళ్ళు వచ్చారనమాట. అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. రోజమ్మ అంటే ఎల్లో కలర్ శారీ కట్టుకున్న ఆవిడ చాలా సంవత్సరాల నుంచి పరిచయం, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆంటీ ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తారండి ఎక్కడ కలిసినా కానీ. నేను ఒకవేళ మర్చిపోయి ఏదో ఆలోచనలో వెళ్ళిపోతున్నా, అమ్మ బాగున్నావా ఏంటి అంటారు. వెనకాల జగ్గు పట్టుకొని కూర్చున్నారనమాట రూతక్క. అంటే ఎవరికో వాటర్ కావాలంటే అలా పట్టుకొని కూర్చుందనమాట. రూతక్క కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అందరం బాగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. ఇక్కడ చైర్లో కూర్చొని మాట్లాడుతున్న పింక్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ శివాలయం పంతులు యొక్క శివాలయం పంతులు గారు ఉంటారు, పంతులు గారి వైఫ్ అనమాట. ఆంటీ చాలా బాగా మాట్లాడతారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఈసారి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు చూపిస్తానులేండి. ఇక్కడైతే ఇక్కడ అమ్మాయిని ఈ విధంగా రెడీ చేసేస్తూ ఉన్నాము. శారీ కట్టేసేసారు. ఇంకా హెయిర్ స్టైల్ ఈ విధంగా చేసేసి రెడీ చేసామన్నమాట ఫాస్ట్గా. యాక్చువల్గా కొంచెం లేట్ అయినుండే, ఇంకా మరీ లేట్ అవుతుందని ఫాస్ట్గా రెడీ చేసేసాము. ఇంకా అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చుట్టాలు గెస్ట్లు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిపోయారనమాట. ఫస్ట్ అబ్బాయికి అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఇద్దరు కూడా బొట్టు పెట్టేసి పూలదండ వేసి టవల్ వేసి ఒడి నింపుతున్నారనమాట. అబ్బాయికి ఒడి నింపుకున్న తర్వాత అమ్మాయికి కూడా సేమ్ చేస్తారనమాట, స్వీట్ తినిపిస్తారు. ఇంకా 5 రకాల పండ్లు, స్వీట్లు ఇలా తెస్తారు కదండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట, ఒడి నింపుతూ ఉంటారు. ఇలాంటి రిచువల్స్ అన్నీ కూడా చూసి తెలుసుకుంటూ ఉంటానండి. ఇదివరకైతే ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాను అనుకోండి, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అంత వెళ్ళకపోయేదాన్ని. పిల్లలు చాలా చిన్నగా ఉండేవాళ్ళు. ఇంకొకటి నేను స్కూల్కి వెళ్ళేదాన్ని కాబట్టి ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అయ్యేదాన్ని కాదు. 24 గంటలు జాబు ఇల్లు ఇది తప్ప ఫంక్షన్స్ ఈ హడావిడి ఏమి ఉండకపోయేది. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను కాబట్టి కొన్నిటికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏంటి ఎలా అనేది అన్నీ చూస్తూ ఉంటాను. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి పద్ధతులు ఏంటి, ఆచారాలు ఏంటి అనేవి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నాకు ఇంతకుముందు అయితే అంత అవగాహన ఉండకపోయేది. వెళ్ళామా ఫంక్షన్కి ఏదో అలా చూసేసామా, తినేసామా వచ్చేసామా అన్నట్టు, గిఫ్ట్ పెట్టామా తినేసామా వచ్చామా అన్నట్టు ఉండేదాన్ని. కానీ మా హస్బెండ్ నాకు ఎప్పుడైనా చెప్తూ ఉంటారండి, ఒక బెస్ట్ టీచర్ అంటే నాకు మా హస్బెండ్ అనే చెప్పాలి. ప్రతి విషయంలో నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పేసి చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్తావు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అది ఎక్కడైనా సరే, ఫంక్షన్ అయినా సరే, మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో వెళ్ళినామా కూర్చున్నామా అయిపోయిందా వచ్చినామా అన్నట్లు కాదు,
చుట్టుపక్కల ఎలా జరుగుతుంది ఏంటి అనేది అన్నీ అబ్జర్వ్ చేయాలని చెప్తూ ఉంటాడు. నేను అది కొంచెం బ్రెయిన్లో పెట్టుకుంటానమాట. ఇంకా అలాగే నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ బొట్టు పెడుతున్నాడు రాఘవుల అన్న, వానక్క వాళ్ళ పెద్దమ్మ కొడుకు అనమాట. చాలా మంచోడండి అన్న. రామంజక్క కూడా మంచిది, ఇద్దరు చాలా మంచిగా ఉంటారు. వానక్కనైతే సొంత ఆడపడుచులాగా చూసుకుంటారు. యాక్చువల్గా వానక్క చిన్నమ్మ బిడ్డ అని కాకుండా సొంత ఆడపడుచులాగా వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే వానక్క ఉండాల్సిందే. వానక్కతో పాటు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అసలు శాంతికి కూడా ఫోన్ చేయి, తీసుకురా అని, మీ ఫ్రెండ్స్ని తీసుకురా అని ఒకటే ఇబ్బంది పెడుతూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందండి. అసలు ఎవరండి ఈ రోజులలో పిలిచేది? సొంత వాళ్ళనే సరిగా పట్టించుకొని రోజులు ఉన్నాయి. నేను ఇలా అంటున్నానని మరో అలా అనుకోకండి. ఒక్కొక్కసారి మన సొంత ఫ్యామిలీ మెంబర్స్, సొంత అన్న తమ్ముళ్ళే ఒక్కొక్కసారి మనల్ని సరిగా పట్టించుకోరు. అలాంటిది పెద్దమ్మ కొడుకులు, చిన్నమ్మ పిల్లలు ఇలా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండి మాట్లాడుకోవడం, పిలవడము, ఈ బంధాలను మెయింటైన్ చేయడం అనేది నచ్చుతూ ఉంటుందండి. చాలామంది ఈ బంధాలను మెయింటైన్ చేయడం పెద్ద హడావిడి ఖర్చు ఇది అనుకొని భయపడతారు. కానీ మనకున్నంతలోనే, మనకు పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేసుకోకుండా మనకున్నంతలోనే, మనకు చేతనైనంతలోనే మనము బంధాలను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఆ ఆనందమే వేరండి. ఆనందం చాలా బాగుంటుంది. అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అది అర్థమవుతుంది. మనీ అనేది మ్యాటర్ కాదు, రిలేషన్స్ అనేవి మ్యాటర్ అండి. ఆ రిలేషన్స్ ఎలా ఉండాలంటే ఇరువైపులా కూడా ధనాలాభం కానివ్వండి, ధనాపేక్ష లేకుండా ఒకరికొకరు నిస్వార్థంగా ఉండాలండి రిలేషన్స్లో. అలా ఉంటే ఏంటంటే రిలేషన్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. మన పిల్లలు కూడా మన బంధుత్వాన్ని చూసి వాళ్ళు కూడా అంతో ఎంతో నేర్చుకుంటారనమాట. ఎప్పుడూ మనీ మైండెడ్గానే డబ్బులు, నీతోటి నాకేం లాభం, నాతోటి నీకేంటి లాభం, నీతోటి నాకెంత డబ్బులు వస్తున్నాయి, నాతోటి నీకెంత డబ్బులు వస్తున్నాయి, ఇలా కాకుండా ఒకళ్ళకొకళ్ళం ఎంత ప్రేమానురాగాలతోటి, అండర్స్టాండింగ్ తోటి నిస్వార్థంగా బంధాలు నిలబెట్టుకుంటూ ఎలా ఉన్నాము ఏంటి అనేది ఆలోచించుకోవాలన్నమాట. అలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటూ ఉంటాను. ఇక్కడ నాకు వానక్క వాళ్ళని చూసినప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వానక్కనైతే. ఇక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత అబ్బాయికి ఒడి నింపడం అయిపోయింది, మంగళహారతి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అమ్మాయికి కూడా ఒడి నింపుతూ ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా స్వీట్ తినిపించడము, ఇంకా ఈ ప్రాసెస్ అంతా అవుతూ ఉందన్నమాట. ఒక పక్క కేక్ తీసుకొచ్చి పెట్టారు. కేక్ అయితే కంపల్సరీ కట్ చేయాలి కదండి. ఇంకా కేక్ కట్ చేపిస్తున్నారు ఈ మధ్యన. ఇంక ఈ అమ్మాయి వచ్చేసి ఆడపడుచు అన్నమాట, సౌజన్య వల్ల ఆడపడుచు, పెళ్లి కూతురు వల్ల ఆడపడుచు. ఇంకా అమ్మాయి కూడా స్వీట్ తినిపించేసి అక్షింతలు వేసి ఆశీర్వదించింది అనమాట. ఇంకా అత్తయ్య మామయ్య, వాళ్ళ అత్త మామ కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇంకా వాళ్ళ చుట్టాలు మిగతా వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఇంకా వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ వచ్చి అందరూ ఒడి నింపుతున్నారు. ఏమంటే ఫంక్షన్ ఎలా చేశాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత భోజనాలు పెట్టాము, ఎంత హడావిడి డెకరేషన్ చేశాము, ఇలాంటివన్నీ పక్కకు పెట్టేస్తే ఫంక్షన్కి మనము పిలిచిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా వస్తున్నారు, వచ్చిన వాళ్ళని మనం ఎలా మాట్లాడుకుంటున్నాము, ఎలా రిసీవ్ చేస్తున్నాము అన్న దాంట్లోనే ఫంక్షన్ అనేది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటూ ఉంటానండి. ఎప్పుడైనా సరే మనము ఫంక్షన్ ఎంత ఖర్చు పెట్టి చేశామన్నది గొప్ప కాదు, మనము పిలిచిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్గా, ఎంత ప్రేమగా మాట్లాడుతూ, ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతూ, ఎంత సంతోషంగా వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేసుకున్నాము, పలకరించామన్న దాంట్లోనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడతారు, వచ్చిన వాళ్ళతోటి కానీ, రిలేటివ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ మంచిగా ఉంటారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇదైతే మంచిగా అనిపిస్తుంది. ఫంక్షన్ చేసేవాళ్ళు వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్న వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి వచ్చిన వాళ్ళని పలకరియాలి. ఏంటి బాగున్నారా, ఇప్పుడు వచ్చారు, ఏంటి రండి అని మాట్లాడుతూ మంచిగా ఆప్యాయంగా పలకరిస్తే ఆ ఫంక్షన్కి ఒక కళ వస్తుందండి. నేనైతే ఇది అబ్జర్వ్ చేశానన్నమాట. ఈ విధంగా అయితే పూలదండలు వేసుకున్నారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా పూలదండలు వేసుకున్నారు. కొన్ని ఫొటోస్ వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాడు కెమెరామ్యాన్. నేను కూడా కొన్ని స్టిల్స్ అయితే కవర్ చేశానమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అనేది చేశారనమాట. కేక్ కటింగ్ ఈ మధ్యలో నార్మల్ అయిపోయింది కదా. పిల్లలు అయితే ఒకటే చూస్తూ ఉన్నారు చూడండి, కేక్ మీదనే ఉంది కాన్సన్ట్రేషన్. యాక్చువల్గా ఈ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేశాను, నాకు కొన్ని మిస్టేక్స్ కనిపించినాయి అనమాట వీడియోలో. అంటే కొన్ని వీడియో తీసేటప్పుడు మనం అన్నీ కరెక్ట్గా చూసుకోలేము కదా, కొన్ని డిఫాల్ట్స్ కనిపించినుండే. ఇక మళ్ళీ వీడియోని ఏం చేసి మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎవరైనా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ ఒకలాగుంది, సెకండ్ ఒకలాగుంది అని అనుకుంటారని మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ విధంగా కేక్ కటింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ దిగామన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే కవర్ చేశాను. చాలా బాగా చేశారు ఎంగేజ్మెంట్,
చాలా బాగా జరిగిందండి. మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా మంచిగా టేస్ట్ బాగుండే, మంచిగా పెట్టారు. నాన్ వెజ్, వెజ్ 2 సెక్షన్స్ పెట్టారనమాట. ఈ విధంగా ఫంక్షన్ని మంచిగా ఎంజాయ్ చేసి కొత్తగా మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి భోజనంని, విందుని స్వీకరించి చక్కగా మంచి మంచి ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఎవరిళ్ళకి వాళ్ళం రిటర్న్ అయిపోయినామండి. ఇలా అయితే ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. చాలా బాగా చేసింది రజితక్క, మంచిగా అనిపించింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు కూడా ఈ జంటని ఆశీర్వదిస్తారని అనుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఈ యొక్క జంటని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. We will meet in another video again. Until, take care. Bye bye.